युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् అత్యంతం సుఖమశ్నుతే. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండటంచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. ఆనందం అనేది 4 రకాలుగా వర్గీకరించవచ్చు. తామసిక ఆనందం మాదక ద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర మొదలైన వాటి నుంచి వచ్చే ఆనందం ఇది. రాజసిక ఆనందం మనస్సు మరియు 5 ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం ఇది. సాత్విక ఆనందం కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన మరియు మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం. ఇది జ్ఞానులు తమ మనస్సుని ఆత్మయందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కారానందం ఈ కోవకు చెందినదే. నిర్గుణ ఆనందం ఇది భగవంతుని దివ్య ఆనందము. ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.